పటాన్ చెరువు పాసమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలి రసాయన పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మరోవైపు కొంతమంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. ఇక మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. పటాన్ చెరువు పాసమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలి రసాయన పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మరోవైపు కొంతమంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. अंदर जाने के बाद अरे लिस्ट दिखाइए हम अपना अंदर जाने के बाद दिक्कत होता है इधर बात करो अंदर आदमी अंदर कौन सा रूम में वो फिल्टर बेस में हॉस्पिटल ठीक है अभी 20-25 आदमी ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పరశురామ్ అడిగి తెలుసుకుందాం. పరశురామ్, మంటలు అదుపులోకి వచ్చాయా? చాలా మంది కార్మికులు అక్కడ మంటల్లో చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. వారి సిచ్యువేషన్ ఏంటి? ఈ రోజు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఏరియాలోని పాసమైలారం పారిశ్రామిక వాడలో రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ రోజు ఉదయమే కార్మికులు పనిచేస్తున్నటువంటి క్రమంలో రియాక్టర్ పేలి భారీ శబ్దంతో పేలుళ్లు సంభవించాయి. దాంతో ఒక్కసారిగా పరిశ్రమలో మంటలు వ్యాపించడం జరిగాయి. ఆ మంటలు అంతకంతకు పెరగడంతో అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా ఆ మంటల్లో చిక్కుకున్నట్టుగా సమాచారం అందుతుంది. సుమారు 10 నుంచి 15 మంది వరకు ఆ మంటల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 12 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పి అక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ యాజమాన్యం కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ 12 మందిని పటాన్ చెరువులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఎవరైతే మంటల్లో చిక్కుకున్నారో వాళ్ళందరినీ కూడా రప్పించేందుకు కాపాడేందుకు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, అదేవిధంగా కంపెనీ యాజమాన్యం కానీ ఇది తోటి కార్మికులు కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పటాన్ చెరువు నుంచి 2 ఫైర్ ఇంజన్లు అక్కడికి వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా పూర్తిగా అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ అయితే తీవ్రంగా గాయపడ్డ వాళ్ళు కూడా సుమారు 5-6 పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పి చెప్తున్నారు. అయితే మంటల్లో చిక్కుకున్నారు, వారి పరిస్థితి ఎలా ఉందన్నది ఇంకా వాళ్ళ ఆచూకీ కానీ అదేవిధంగా వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి. మంటలు అదుపులోకి వస్తేనే వాళ్ళందరూ కూడా పరిస్థితి ఎలా ఉంది ఏంటి వాళ్ళని కాపాడే సిచ్యువేషన్ ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మరికొన్ని ఫైర్ ఇంజన్లు కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇంకా కూడా యుద్ధ ప్రాతిపదికన వాటి మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వర్షం ఇంకా ఎంత సమయం పట్టొచ్చు మంటలు మొత్తం కంప్లీట్ గా ఆరిపోవడానికి? ఇప్పటి వరకు సుమారు గంట నుంచి కూడా పెద్ద ఎత్తున పొగలు అదేవిధంగా మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి. దాదాపు అరగంట నుంచి వాళ్ళంతా కూడా తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ కూడా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ఇంకా మరిన్ని ఫైర్ ఇంజన్లు అటు హైదరాబాద్ శివారు ప్రాంతం నుంచి కానీ ఇటు సంగారెడ్డి వైపు నుంచి కానీ మరికొన్ని ఫైర్ ఇంజన్లు కూడా తీసుకొచ్చి మంటలు ఆపేందుకు ప్రయత్నిస్తున్నాం. మరి సుమారు ఇంకో గంట వరకు కూడా మంటలు ఆరిపోయే పరిస్థితి కనిపించలేదు. ఆ ఏరియా అంతా కూడా పూర్తిగా దట్టమైన పొగ అలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత పూర్తిగా కంపెనీలోకి వెళ్లి ఆ పరిశ్రమలోకి వెళ్లి పరిశీలిస్తే తప్ప ఎంతమంది పూర్తి స్థాయిలో క్షతగాత్రులు అదేవిధంగా చనిపోయిన వారు ఎవరున్నారనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇంకా చాలా మంది కూడా గాయపడ్డారు, వారిని ఆసుపత్రికి తరలించారు అని చెప్తున్నారు. వారి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? కంపెనీలో దాదాపుగా 10ల సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు. రసాయనిక పరిశ్రమ కావడంతో అక్కడ ఎక్కువగా నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. ఒకసారిగా రియాక్టర్ పేలడంతో ఆ మంటలు పరిశ్రమకు పూర్తిగా వ్యాపించాయి. ఒక్కో విభాగంలో 10ల సంఖ్యలో కార్మికులు పనిచేస్తుంటారు. ఆ విభాగంలో ఏదైతే ఆ రియాక్టర్ సమీపంలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా మంటలు అంటుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తిగా కూడా వాళ్ళ శరీర భాగాలు కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పటికప్పుడు ఆ కంపెనీ యాజమాన్యం అక్కడ ఉన్నటువంటి 108 అదేవిధంగా అంబులెన్స్ తీసుకొచ్చి వాళ్ళను ప్రస్తుతం పటాన్ చెరువులోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషమంగా ఉన్న వారిని హైదరాబాద్ తరలించి
చికిత్స చేయించేందుకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుమారు 12 నుంచి 15 మంది వరకు ఇప్పటి వరకు గాయపడ్డ వారి వివరాలు తెలిసాయి. అయితే మంటల్లో చిక్కుకున్న వారి పరిస్థితి ఏందనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది. రైట్, థ్యాంక్ యూ పరశురామ్. आदमी अंदर कौन सा रूम में? वो फिल्टर पेश में हॉस्पिटल ठीक है, 20-25 आदमी